హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. Psalms chapter 84 verse 11. For the Lord God is a sun and shield. The Lord will give grace and glory. No good thing will he withhold from those who walk uprightly. దేవుడని యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడంట. ఏంటిదనంట? ఆయన సూర్యుడై ఉన్నాడంట, కేడెమై ఉన్నాడంట. అవునా? యథార్థముగా ప్రవర్తించే వారి యందు ఆయన ఏ మేలు కూడా దాచిపెట్టాడంట. అంటే స్పష్టముగా దేవుని నుంచి ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది కదా, ఏంటి దేవుడు నాకు మేలు చేయట్లేదే, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేయట్లేదే, ఎందుకు ఇలా ఆలస్యం అవుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ముందుకెళ్ళలేకపోతుంది, నా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అని అనిపిస్తుంటుంది కదా. అయితే దేవుడు వాక్యం ఒకటే సెలవిస్తుందండి, యథార్థముగా ప్రవర్తించే వారి పట్ల ఆయన మేలు ఎప్పటికీ అవునా దాచిపెట్టడంట. గొప్పగా మన జీవితాన్ని ఆశీర్వదించి బలముగా నడిపిస్తారంట. అంటే మనం చేయాల్సింది ఒకటేనండి, ఏంటిదనంటే యథార్థముగా నడవాలంట, ఆయనలో నమ్మకంగా నడవాలంట, ఆయనలో విశ్వాసముగా ముందుకెళ్ళాలంట, ఆయన పట్ల అవునా మన యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపించాలంట. ఎక్కడ కూడా చూడండి, మనము కొన్ని వాటిల్లో కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తుంటామంటే దేవుని పైన ఆధారపడకుండా అటు ఇటు మనం వెతుకుతూ ఉంటాము, అవి ఇవి చూస్తూ ఉంటాము కదా, లోకపరంగా నడుచుకుంటూ ఉంటాము. అయితే స్పష్టముగా లోకపరంగా నడిస్తే మనకేమీ రాదు, కానీ యథార్థంగా ఆయనలో నడిస్తే ఖచ్చితముగా ఏ మేలును కూడా దేవుడు మన దగ్గర నుంచి దూరం చేయడంట. అంటే స్పష్టముగా మనకి రావాల్సిన ఆశీర్వాదాలు, వాగ్దానాలు అన్నీ దేవుడు ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ నెరవేర్చబోతున్నాడంట. సో విశ్వాసముతో యథార్థంగా నడుద్దాము, విశ్వాసంతో యథార్థంగా నడుద్దాము, దేవుడు చేసే మేలులను పొందుకుందాము, గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూద్దాము. చిన్న ప్రేయర్ చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, అవును తండ్రి, నీ బిడ్డల పట్ల మీరు గొప్ప కార్యం చేయండి. ఇక్కడి నుంచి తండ్రి వీరు ప్రభా నీ యందు యథార్థంగా నడుద్దాం అనుకుంటున్నారు. యేసయ్య, వీరిని మీరు నడిపించి నీ మేలులతో నింపి నీ బలమైన కార్యాలు చేసి మీరు గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరించి గొప్ప సూచక క్రియలు నీ బిడ్డల పట్ల మీరు చేసి ఘనంగా మీరు నడిపించమని, నీ మేలును నింపమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.